ఇది ప్రభుత్వ భూమి. కాబట్టి ఈ ప్రభుత్వ భూమి 33 ఎకరాలని కూడా ఎంఎస్ఎంఈ పార్కు కానీ నుడా డెవలపింగ్ కానీ చేసి ప్రభుత్వ పరంగానే ఈ నియోజకవర్గ అభివృద్ధికే వినియోగించేదానికి చర్యలు చేపట్టడం జరిగింది. ఈ భూమి విషయంలో ఎక్కడా కూడా మండల అధికారులను మార్చడం కానీ తారుమారు చేయడం కానీ జరిగిన పరిస్థితి లేదు. ప్రభుత్వ అధికారులు కూడా మండల అధికారులు కూడా పూర్తి స్థాయిలో నివేదిక తీసుకొని ఇది ప్రభుత్వ భూమి, దీంట్లో ఆక్రమణలు చేయడానికి వీలు లేదు, చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడును, కాబట్టి ప్రభుత్వ భూమి ప్రభుత్వ పరంగానే వినియోగించుకుంటామని చెప్పేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. కనీసం చదువుకున్నావు, 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, మంత్రి అయ్యావు, కనీసం మినిమం జ్ఞానం కూడా లేదా? లేదంటే పాపం ఎక్కువ చదువుకోవడం వల్ల చిన్న మెదడు ఏమన్నా చిన్నదైపోయిందా అడ్డం పెట్టుకొని ఎవరు ఆక్రమించాలని చూసినా మేమైతే ఒప్పుకోము. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నువ్వు ముందుకొచ్చి 100 కోట్లు 200 కోట్లు అంటే 33 ఎకరాల భూమి పూర్తి స్థాయిలో నివేదిక జరిగింది. 7 చేతులు మారినా 8 చేతులు మారినా ఇది ప్రభుత్వ భూమి, 434 సర్వే నెంబరే, హైవే కానుకొని ఉంది. దీనిని నుడా డెవలపింగ్గా లేదంటే ఎంఎస్ఎంఈ పార్కుగా ఈ రెండింటికి మాత్రమే వినియోగిస్తారు. మరి అది కూడా తెలియకుండా ఏమీ లేకుండానే ఆడేదో జరిగిపోయింది. అంటే గతంలో నువ్వు అధికారం పెట్టుకొని మీ పార్టీ మీ చెంచాలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ 20 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి దొంగ పట్టాలు పుట్టించుకొని అవినీతి చేసి దోచుకున్నారు అన్యాయంగా అక్రమంగా. దొంగ పట్టాలు పుట్టించడంలో, దొంగ సర్వే నెంబర్లు మార్చడంలో, అమాయకులైన గిరిజనుల భూముల యొక్క సర్వే నెంబర్లు మార్చడంలో, వాళ్ళ చేత అక్రమంగా ఏళ్ళు ముద్రలు ఎంచుకొని కంపెనీలకు అప్పచెప్పి ఆ డబ్బులు కూడా అకౌంట్లలో వేయించుకోవడంలో మీ వైసీపీ పార్టీ వాళ్ళకు ఉన్నంత తెలివితేటలు కూటమిలో ఉండే నాయకులకు లేదయ్యా. ఈ విషయం గుర్తుపెట్టుకో. రెండవది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఈ గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడైతే ఆక్రమణలకు గురయ్యేందో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క సెంటు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతిదీ కూడా ప్రభుత్వ పరంగా ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఆక్రమించున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకొని ప్రభుత్వ పరంగా చట్టపరమైనటువంటి సెక్షన్లతో వాళ్ళ పైన చర్యలు తీసుకునే దానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో 1000 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ప్రతిదీ కూడా తీసి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు.